ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ మనకి ఫోన్ లైన్ అందిస్తారు. సతీష్, మళ్ళీ ఎల్లో మీడియా విషం చిమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదాన్ని బలి అనే పదాలతో కూడా వక్రీకరిస్తున్న పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనకు అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన వచ్చినప్పటి నుండి ఆ పర్యటన పైన బురద జల్లేందుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిత్వ హననం చేసేందుకు వరుసగా కుట్రలు పన్నుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ ఎల్లో మీడియా, పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ మరింత పరాకాష్ఠకి చేరిందని చెప్పొచ్చు. ఆ వ్యక్తిత్వ హననం చేయడం కోసం రోజుకొకటి, వాస్తవానికి ఆ సత్తెనపల్లి పర్యటనకు వెళ్తున్నప్పుడు జరిగినటువంటి సింగయ్య రోడ్డు ప్రమాదానికి సంబంధించి గతంలోనే జిల్లా ఎస్పీ చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ లైన్ వాహనం కాదు, ఆ వేరొక వాహనం ఢీకొని ఆ సింగయ్య మరణించారు అన్న అంశాన్ని చాలా స్పష్టంగా జిల్లా ఎస్పీ ప్రకటించారు. అయినప్పటికీ కూడా దానిపైన లేనిపోని రాద్ధాంతం సృష్టించేందుకు వరుసగా అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ముందు సింగయ్య కుటుంబం పైన ఒత్తిడి చేసింది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేసులు పెట్టి ఆ తర్వాత దానికి అనుగుణంగా ఫిర్యాదు నమోదు చేసి కేసులు నమోదు చేద్దాం అనుకున్నారు. అయితే సింగయ్య కుటుంబం దానికి అంగీకరించలేదు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం ఆ ఢీకొందంటూ ఒక ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇందుకోసం ఎన్నో పత్రికల ద్వారా వార్తలు రాయించారు. దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కూడా వరుసగా ప్రచారం చేస్తుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మొదటి నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పోలీసు తీరు పైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జెట్లెస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ పోలీస్ భద్రత కల్పించకపోవడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు రూట్ క్లియర్ చేయకపోవడం, కనీసం ఆ రోప్ పార్టీని ఏర్పాటు చేయకపోవడం, అంతేకాకుండా జనం వచ్చేటప్పుడు వాళ్ళని నియంత్రించేందుకు వాళ్ళని అదుపు చేసేందుకు పోలీసులు అక్కడ అందుబాటులో ఉంచకపోవడం, ఉద్దేశపూర్వకంగానే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. సో వరుసగా దీన్ని పోలీసులు నిర్లక్ష్యం వహించి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తప్పుడు కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారన్న అంశాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా తీవ్రంగా మండిపడ్డారు. సో ఇప్పుడు అందులో భాగంగానే వరుసగా తప్పుడు ప్రచారం చేయడం, ఈ సత్తెనపల్లి పర్యటన గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత, పెద్ద ఎత్తున ప్రజలు వచ్చిన తర్వాత దాదాపుగా 6.5 గంటల పాటు తాడేపల్లి నుంచి సత్తెనపల్లి వెళ్ళడానికి సమయం పట్టిందంటే ఏ స్థాయిలో జనస్పందన వచ్చిందో ఆ స్పందన చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అసహ్య అక్కసు కలిగిన నేపథ్యంలో వరుసగా ఆ పర్యటన పైన కేసులు పెడుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అటు సత్తెనపల్లిలో ఇప్పటికీ అక్కడ ఇన్ఛార్జ్ పైన, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేసులు పెట్టారు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన కేసు పెట్టారు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ పైన కేసు పెట్టారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిత్వ హననానికి దిగుతున్నటువంటి పరిస్థితి. కాన్వాయ్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి దానిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిత్వ హననం చేయడం, బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో తప్పుడు కేసు నమోదు చేయించడానికి ఎంత ప్రయత్నించినా సఫలం కాకపోవడం, సాక్షాత్ ఎస్పీనే వేరొక వెహికల్ ఢీకొని అతను చనిపోయాడన్న ప్రమాదం సంభవించిందన్న అంశాన్ని స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఒక్క కానిస్టేబుల్ ను కూడా రోడ్డు మార్గంలో పెట్టేటువంటి ప్రయత్నం చేయకపోవడం, మొన్న పల్నాడు పర్యటనలో కూడా కనీసం ఒక రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయకపోవడం, ప్రజలు వచ్చినా సరే అభిమానులు వస్తున్నప్పుడు కూడా కనీసం వాళ్ళని నియంత్రించడానికి కూడా పోలీసు బందోబస్తు లేకపోవడం, ఉద్దేశపూర్వకంగా ఎక్కడికి వెళ్ళినా సరే పోలీసు బందోబస్తు లేకున్నా మార్గంలో రోడ్ పార్టీ అని లేదా రూట్ క్లియరెన్స్ సిబ్బందిని కానీ నియమించకపోవడం పట్ల తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. ఇదంతా తెలుగుదేశం పార్టీ ఒక కుట్రపూరితంగా పోలీసులు వినియోగించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన బురద జల్లడం కోసం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అండ్ ఇంకోటి సతీష్, వాళ్ళ మిస్సెస్ ని కూడా ఒక వైట్ పేపర్ పైన సంతకాలు పెట్టించుకోవడానికి ట్రై చేశారు. అండ్ బంధువులు కూడా, సింగయ్య బంధువులు కూడా దాన్ని వ్యతిరేకించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇవన్నింట్లో పోలీసులు ఒక ప్రధాన పాత్ర పోషించినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. ఖచ్చితంగా, ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో మొదటి నుండి మనం చూస్తే
పర్యటనకి రాకముందు నుండి కూడా పర్యటన రద్దు చేసుకోవాలని ఒత్తిడి చేశారు. తర్వాత అనుమతిని నిరాకరించారు. తర్వాత కేవలం 100 మంది మాత్రమే రావాలంటే ఆంక్షలు పెట్టారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరిన తర్వాత రోడ్డు మార్గంలో బయలుదేరితే మొదటి నుండి ఎక్కడా కూడా పోలీసు బందోబస్తు కానీ లేకపోతే రోప్ పార్టీ కానీ కనీసం ట్రాఫిక్ క్లియర్ చేసేటువంటి బాధ్యత కానీ ఎక్కడైనా సరే ఈవెన్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో కూడా ఎక్కడ పోలీసులు అక్కడ కనిపించినటువంటి పరిస్థితి, పోలీసులు అక్కడ రూట్ క్లియరెన్స్ చేసే బాధ్యతలు నిర్వర్తించినటువంటి పరిస్థితి, జనం వచ్చి రోడ్డు మీద స్వాగతం పడడానికి వచ్చినప్పుడు కనీసం అక్కడ బందోబస్తుగా ఎవరు కూడా రానటువంటి పరిస్థితి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కాన్వాయ్ కి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా పోలీసులు పెట్టకపోవడం అన్నది. సో వరుసగా వాళ్ళ వైఫల్యం ఒకవైపు కనిపిస్తున్న, ఇంకోవైపు అక్రమ కేసుల పైన మొత్తం ఫోకస్ పెట్టడం అన్నది. సింగయ్య మరణించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఆయన భార్య చేత ఫిర్యాదు చేయించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందులో ఆ కుటుంబం అంగీకరించలేదు ఆ తప్పుడు కేసు నమోదు చేయడానికి. దాంతో వాళ్ళ కుట్ర భగ్నమైంది. అయితే ఆ తర్వాత నుండి ఇంకో కుట్రకు తెరదీశారు. వ్యక్తిత్వ హననం చేయాలనే ఉద్దేశంతో వ్యక్తిత్వ హననం చేయడం కోసం ప్రయత్నించారు. అందుకోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బురద జల్లడం కోసం ఆ సింగయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణించిన వాహనమే తగిలి మృతి చెందారంటే ఒక అంశాన్ని తెరపెట్టాడు. దీనికి సంబంధించి కూడా ఎస్పీ చాలా క్లియర్ గా వేరొక వాహనం తగిలి చనిపోయారన్న అంశాన్ని స్వయంగా కారు నెంబర్ తో సహా చెప్పి ప్రకటించిన తర్వాత కూడా ఇప్పుడు ఎల్లో మీడియా ద్వారా బురద జల్లించేటువంటి వ్యూహాన్ని అమలు చేయడం, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ముఖ్యంగా అక్రమ కేసులు పెట్టడం కోసం ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్న అంశాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. అండ్ సతీష్, ఇప్పుడు ఎల్లో మీడియా విషయానికి వస్తే ఇప్పుడు ఎస్పీ మాటల్ని వక్రీకరిస్తారు, అలాగే కుటుంబ సభ్యులు సింగయ్య కుటుంబ సభ్యులు చెప్పింది వక్రీకరిస్తారు. ఆ ఘటన జరిగిన తర్వాత నెంబర్ ప్లేట్ కూడా బయటికి చెప్పిన ఆ వాటిని కూడా వక్రీకరించి కేవలం ఇదంతా చేయడానికి ప్రధానం కుట్ర, ఈ ప్రజాదరణ వచ్చింది అదే ప్రధాన కారణమా? ఖచ్చితంగా వరుసగా ఎప్పుడైతే ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆదరాభిమానాన్ని చూపిస్తా ఉన్నారో, ఎక్కడ ప్రజల అభిమానాన్ని చూపిస్తే అక్కడ అక్రమ కేసులు పెట్టడం, తప్పులు కేసులు పెట్టడం, మళ్ళీ భవిష్యత్తు పర్యటనలో జనం రాకుండా చేయాలన్నటువంటి ఒక కుట్ర అన్నది చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. అందుకే పొదుల్లో బ్రహ్మాండంగా అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా ఏడాది పాలనకి పెద్ద ఎత్తున ప్రజలతో రైతులు వేలాది మంది వచ్చేసరికి ఆ కన్ను కుట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసులో రైతుల పైన కేసులు పెట్టింది. అక్కడ రాళ్లేయించడానికి టీడీపీ కార్యకర్తలను పంపి గొడవ సృష్టించేటువంటి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత సత్తెనపల్లిలో కూడా అనూహ్యంగా ఎవరు ఊహించినటువంటి రీతిలో దారి పొడవునా కూడా ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మానందం పట్టారు. అప్పటి నుండి ఎప్పుడైతే జనం స్పందన చూశారో అప్పటి నుండి ఆ మరుక్షణం నుండి ఈ పర్యటన వివాదాస్పదం చేసేందుకు అనేక రకాలైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చింది, అనేక కుట్రలను తెరపైకి తీసుకొచ్చారు. ఒక బ్యానర్ ను పట్టుకొని బ్యానర్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల పైన నాయకుల పైన కేసులు పెట్టారు. ఆ తర్వాత జరిగినటువంటి రోడ్డు ప్రమాదం సంబంధించి ఆ భార్య పైన ఒత్తిడి చేసి తప్పుడు కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి దిగుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇందులో పోలీసులు ఘోరంగా విఫలం చెంది పోలీసులు ఎక్కడ కూడా కనీస భద్రత కల్పించుకున్నా తాడేపల్లి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరిన తర్వాత ఆ రోడ్డు మార్గాన్ని ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సెక్యూరిటీ అధికారులు ప్రతి పాయింట్ ని కూడా పోలీసు పల్నాడు, గుంటూరు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అందరు పోలీసు అధికారులకి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ దారి పొడవునా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయలేదు, రోప్ పార్టీని ఏర్పాటు చేయలేదు, ట్రాఫిక్ ని క్లియర్ చేసేటువంటి బాధ్యతను చేపట్టలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం జనం పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చినప్పుడు అక్కడ కనీసం పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయకుండా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పినటువంటి వారి సన్నిధానాలు నడుచుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని రాద్ధాంతం చేసేందుకు, దానిపై తప్పుడు ప్రచారం చేసేందుకు, వ్యక్తిత్వ హననం చేసేందుకు మళ్ళీ కొత్తగా ఈ కేసులు తెరపైకి తేడం, ఈ అంశాన్ని తెరపైకి తేడం, తప్పుడు కేసులు నమోదు చేయడానికి కుదరకపోయేసరికి వ్యక్తిత్వ హననానికి దిగుతున్నటువంటి పరిస్థితి. జిల్లా ఎస్పీ స్వయంగా ఏ వాహనం ఢీకొనిందో, ఎందువల్ల మరణించారన్న అంశాన్ని ఆన్ రికార్డ్ పక్కన ఐజీ ఉంటుండగానే చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త రకమైనటువంటి వివాదాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. అండ్ ఇంకొకటి సతీష్, ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడిన ఇది కూడా మనం చూసాం. ఒకవైపు పోలీసులు ఎక్కడ కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ చేయట్లేదు, కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి చేస్తున్నట్టుగానే కనిపిస్తున్నాయని చెప్పి. ఎందుకంటే వాళ్ళు చేసే హననం కానివ్వండి, లేదా వాళ్ళు రాసే ఆ వాక్యాలు కానివ్వండి, క్లియర్గా విచారణ చేసే విధంగానే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ఈ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడిచినటువంటి ఏడాది కాలంలో ప్రతి ఒక్క తప్పుడు కేసును ప్రజల్లోకి తీసుకెళ్ళడం, దాన్ని
తమ ఎల్లో మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి దానికి అనుగుణంగా ఎల్లో మీడియా రాతలు, ఎల్లో మీడియా కోతుల ఆధారంగా పోలీసుల చేత మళ్ళీ అరెస్టులు చేయించేటువంటి ఒక వ్యూహాన్ని, ఒక పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తుంది. ఏ తప్పుడు కేసు వచ్చినా సరే, ఆధారాలు లేనటువంటి కేసులు, సాక్ష్యాలు లేనటువంటి కేసులు వచ్చేటప్పుడు ప్రతిసారి కూడా, తప్పుడు కేసులు పెట్టేటప్పుడు ప్రతి సందర్భంలో కూడా ఎల్లో మీడియాలో ముందు వార్తలు రాయించడం, ఆధారాలు లేనటువంటి సంబంధించిన వార్తలు ముందుగా రాయించడం, తర్వాత వ్యక్తిత్వ హననం చేయడం, బురద జల్లడం, ఆ తర్వాత అటు మీద కేసులు విచారణ జరపడం. సో ఎల్లో మీడియా ఏ వార్తలు రాస్తే అవే రిమాండ్ రిపోర్ట్లు, అవే ఎఫ్ఐఆర్ల కింద మారేటువంటి ఆ దారుణమైనటువంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పోలీస్ యంత్రాంగాన్ని నెట్టివేయబడింది. సో ఈ నేపథ్యంలో అదే తరహాలో ఇప్పుడు కూడా ఎల్లో మీడియాలో ముందు వ్యక్తిత్వ హననం చేయడం, బురద జల్లడం ఈ సత్తెనపల్లి పర్యటనకు సంబంధించి, దాని తర్వాతే దానికి అనుగుణంగా ఆ రాతలకు అనుగుణంగా కేసులు నమోదు చేసేటువంటి విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి కూడా అదే పందాన్ని, అదే పథకాన్ని అమలు చేశారు. దీనిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది.